కొడుకు ఇంటికి రావడంపై ఆజాద్ తండ్రి సమ్మయ్య ఆనందం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయాడని తెలిపారు. 32 ఏళ్ల పాటు తనకు దూరంగా ఉన్నాడని వెల్లడించారు. తన కొడుకు లొంగిపోయి తిరిగి రావడం సంతోషంగా ఉందని సమ్మయ్య చెప్పారు. 18 సంవత్సరాలే పెళ్లి చేసినాక మన బామ్మాయి అని చెప్పి చూసేస్తాం అని పోయారు. ఇద్దరు మూడు పోయి అటే ఆగిపోయినాక వచ్చింది. సరెండర్ అయింది. వీడు అటే సిక్కిపోయాడు. ఈ కొడుకు అత్తడా ఎదురు చూసినే మొన్న సరెండర్ అయినా చెప్పి అంటే చాలా సంతోషం అనిపించింది. నా కొడుకు అందరితో కలిసి ఉంటుందని చెప్పి ఆలోచన ఉన్నది. మేము అందరం సంబరం ఉందామని చెప్పి ఆలోచన ఉండదని చెప్పాను. 2018లో అరెస్ట్ అయితే 2018 నుండి 2024 వరకు కూడా నేను జైళ్ళలోనే ఉన్నా. జైళ్ళల్లో ఉండి జైలు నుండి రిలీవ్ అయ్యి ఇక్కడికే వచ్చిన. వీళ్ళింటికి వచ్చి ఇక్కడనే ఉంటాను. ఇక్కడనే వండుకుంటూ మా కష్టం మేమేదో చేసుకుంటూ ముసలోన్ని చూసుకుంటా ఈడ ఉంటాను. నాకు ఎవ్వరు కూడా ప్రభుత్వం నుండి కూడా నాకు ఎలాంటి సౌకర్యాలు సహకారం అందలేదు. పార్టీ నుండి కూడా నాకు ఎలాంటి సహకారం అందలేదు. నేను పార్టీని కూడా నాకు ఎలాంటి సహకారం అందిస్తలేరు అని కూడా నేను ఆశించలేదు. ఎందుకంటే అది ప్రజల కోసం కొట్లాడుతుంది. దానికోసం నాకు తెలుసు పార్టీ ఎట్లా ఉంటుంది ఏంది అని అన్నది నాకు కూడా తెలుసు. కాబట్టి నేను అట్లా ఆశించలేదు. నా కష్టం ఏదో నేనే చేసుకొని బతుకుతాను.